నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ అండ్ ఆల్సో ఐఎమ్ ఏ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్ అండి. హెచ్బిఏవన్సి మీద మీకు పూర్తి విశ్లేషణ ఇవ్వదలుచుకుంటున్నానండి. షుగర్స్లో నేను ఆల్రెడీ మీకు చెప్పే ఉంటా. ఏంటి అంటే హెచ్బిఏవన్సి అన్నదే ఇంపార్టెంట్ ఫర్ ట్రీట్మెంట్. ఇవ్వాలంటే హెచ్బిఏవన్సి అన్నది ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది చెప్తానని. ఇప్పుడు మనం హెచ్బిఏవన్సి అంటే ఏంటి అంటే గ్లైకోజిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం. అంటే హెచ్బిఏవన్సి అంటే హీమోగ్లోబిన్ A1C అని అర్థం దాని పేరు. యాక్చువల్లీ అది ఏంటి అంటే మన బ్లడ్లో ప్లాజ్మాలో ఉండే కాంపనెంట్. అది లైక్ బ్లడ్లో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ A1A, A1B, A1C అని 3 ఉంటుంది బ్లడ్లో ప్లాజ్మాలో ఉండే కాంపనెంట్. అది మీకు అర్థం అవ్వడానికి నేను సింపుల్గా చెప్తాను, మీకు ఆ కంప్లీట్ స్ట్రక్చర్ అదంతా చెప్పకుండా. బ్లడ్లో A1A, A1B, A1C అని 3 కాంపనెంట్స్ ఉంటాయన్నమాట. దీనిలో ఫస్ట్ 2 కాంపనెంట్స్ ఇంపార్టెంట్ కాదు, A1C అన్నది ఇంపార్టెంట్. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే A1C లోనే మనకి గ్లూకోజ్ ఉంటుంది కదండి. గ్లూకోజ్ అన్నది దానికి అటాచ్ అవుతుంది అనమాట. అంటే ఆ బ్లడ్ కాంపనెంట్, ఆ ప్లాజ్మా కాంపనెంట్కి అటాచ్ అవుతుంది. సో దానివల్ల అటాచ్ అవ్వడం వల్ల అది అటాచ్ అయ్యి మినిమం 3 months ఉంటుంది ఆ బ్లడ్లో. సో మన కంప్లీట్ ఈ 3 months షుగర్ లెవెల్స్ మనం ఈ హెచ్బిఏవన్సి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈవెన్ అది 3 months పైననే ఉంటుంది, బట్ 100% అయితే 3 months అయితే అతుక్కొని ఉంటుంది. దానివల్ల మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అన్నవి మనకి హెచ్బిఏవన్సిలో తెలుస్తుంది. ఇప్పుడు ఎఫ్బిఎస్ పిఎల్బిఎస్ అనుకోండి, వాళ్ళు ముందు ఆల్కహాల్ తీసుకోవచ్చు, స్వీట్లు బాగా తినవచ్చు, లేదా డైట్ బాగా స్ట్రెస్కి గురై ఉండొచ్చు, సో ట్యాబ్లెట్లు సరిగా వేసుకోకపోయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా కాంపనెంట్స్ వల్ల కొంచెం మనకి తేడా వచ్చే అవకాశం ఉంది. బట్ హెచ్బిఏవన్సి అలా కాదండి, మనకి లాస్ట్ 3 months లెవెల్స్ కరెక్ట్గా చూపిస్తుంది. సో నన్ను అడిగితే నేను ఎప్పుడు హెచ్బిఏవన్సి చేయించుకోవడానికి ఎక్కువగా పేషెంట్కి నేను అడ్వైస్ చేస్తూ ఉంటా. ఇది 100 రూపీస్ అయినా కూడా జస్ట్ 500 అంటే పెద్ద ఎక్కువ ఏం కాదు అని నా ఉద్దేశం. సో నేను ఎందుకంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారే కదా చేయించుకునేది, 3 to 6 monthsకి. సో నేను హెచ్బిఏవన్సి రాయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఇంకా మనకి ఇప్పుడు మనం హెచ్బిఏవన్సి వాల్యూస్ తెలుసుకోవాలి ఫస్ట్. అంటే మనకి ఎంత ఉంటే మంచిది అన్నది. అకార్డింగ్ టు ఇండియన్ గైడ్లైన్స్ 6 లోపల ఉంటే ఓకే. ఫారిన్ గైడ్లైన్స్ ప్రకారం 5.7 లోపల ఉండాలి హెచ్బిఏవన్సి అన్నది. సో మనం 6 to 6.5 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. అంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎప్పటికైనా ఉంటుంది డైట్ ఫాలో అవ్వకపోతే. సో మేము ఇచ్చే డైట్ ఫాలో అయితే ఓకే, మనం ఆపేసేయచ్చు, 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఆపేసేయచ్చు ట్రీట్మెంట్ తీసుకోకుండా. కానీ ఎప్పటికైనా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రీ డయాబెటిక్. గ్రేటర్ దెన్ ఇప్పుడు మోర్ దెన్ 6.5 ఉందనుకోండి, దెన్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ డయాబెటిక్. దే నీడ్ డైట్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కూడా 6.5 to 7 వరకు కొన్నిసార్లు స్కిప్ చేయొచ్చు. అంటే లైక్ ఇండియన్ కమ్యూనిటీస్కి 6.5 to 7 కొంచెం డైట్ ఇవన్నీ మెయింటైన్ చేసి స్కిప్ చేయొచ్చు. బట్ స్టిల్ ట్రీట్మెంట్ ఈజ్ అడ్వైజ్డ్. 7 పైన ఉంటే ఇంకా మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 7.5, 8, 10, 12 కూడా ఉంటుంది. సో ఇలా ఉంటే ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి.